గ్రామాల వారిగా మీరు సీరియల్లో వస్తే ఇక్కడే కూర్చొని ఒక్కొక్కరు అప్లికేషన్ తీసుకొని అధికారుల ద్వారా పంపించి దాన్ని రిజిస్టర్ చేసి మీకు కూడా ఒక టోకెన్ ఇచ్చి, ఎందుకంటే ఆధారం ఉండాలి నాకు, మళ్ళీ మీరు కాగితం ఇచ్చినట్టు టోకెన్ ఇచ్చి తప్పకుండా దానికి స్పందిస్తాము, పరిష్కరించగలిగేదాన్ని పరిష్కరిస్తామని మరొక్కసారి మీ అందరికీ తెలుపుతూ, ఇది మీరు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం నిరంతరము పేదవాడికి మంచి చేయాలని, పేదవాడికి మంచి చేసే దాంట్లో ప్రభుత్వానికి ఎన్ని కష్టాలు ఎదురైనా, ప్రధాన ప్రతిపక్షం అనుకుని చెప్పుకున్న నాయకులు ఎన్ని కారుకోతలు అవాక్కులు చవాక్కులు పేలినా పేదవాడే ఈ ప్రభుత్వానికి ఏకైక మార్గం. పేదవాడికి చెయ్యటానికి ఎంత దూరమైనా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎంతమంది గగ్గోలు కాకి గోల పెట్టినా ఈ ప్రభుత్వం పేదవాడి సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, రైతన్నల పక్షాన కానీ, మహిళల పక్షాన కానీ, నిరుద్యోగ యువత పక్షాన కానీ ప్రతి ఒక్కరికి అండదండలుగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఏ పగటి కళల కంటున్న ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న నాయకులకి మరొక్కసారి చెప్తున్నాను, మీరు కళలు కనటంలో తప్పు లేదు. మీరు కనే కళలు పగటి కళలు. మీరు ఒంటి నిండా విషమతో ఉన్నంత కాలము తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీ ముఖము చూడరు. 10 సంవత్సరాల్లో మీ దొర పాలనలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఇసుకి వేసారు. ధనిక తెలంగాణ రాష్ట్రంలో పేదవాడికి పంచాల్సిన సొమ్ము మీరు దోచుకోవడానికే సరిపోయింది తప్ప పేదవాడిని విస్మరించారు. కాబట్టి ఈనాడు మీకు ఆ గతి పట్టింది. ఇది ప్రజా ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం. ఎవరు ఎన్ని అవాంతరాలు చవాంతరాలు పేలినా ఈ ప్రభుత్వం ఇప్పుడు పేదవాళ్ళకి, బడుగు బలైన దళిత గిరిజనుల పక్షాన పనిచేస్తుంది. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా పనిచేస్తుందని తెలుపుకుంటూ కార్యక్రమాన్ని మొదలు పెడతామని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.